హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా వర్ణిక. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా నేనైతే ముందు రోజే మొత్తం అన్నీ అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. మెయిన్ మనం పూజలు చేస్తున్నాము అంటేనే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నది ఇల్లు క్లీన్ చేసుకోవడం, అవుట్ సైడ్ క్లీన్ చేసుకోవడం, ఇదే మెయిన్ ఉంటుంది కదా. సో నేను ఇంకా అవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి, ఎందుకంటే స్కూల్ ఉంది కదా, సో వాళ్ళకి పిల్లలకి బాక్సులు పెట్టేసి అయితే నేనైతే పూజ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. సో నేను దానికోసం అయితే స్వీట్ని అయితే ప్రిపేర్ చేశాను, సిరా చేశాను. ఇంకా ఈరోజు అయితే ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పూజనైతే చేసినాను ఇంట్లో. ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా అవుట్ సైడ్ తులసి కోట దగ్గర చేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంట్లో వాటి కోసం అని చెప్పేసి అన్ని క్లీన్ చేసేసుకొని ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి మంచిగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా దీపం కూడా పెట్టేశాను. చాలా ప్రశాంతంగా జరిగిపోయింది ఇంట్లో పూజ. ఇంకా అవుట్ సైడ్ తులసి కోట దగ్గర చేయాలి కదా, సో వాటికి కూడా అన్నీ ముందుగానే అరేంజ్ అయితే చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. పూజ స్టార్ట్ చేశాక మధ్యలో లేవకూడదు అని చెప్పేసి ఇంకా ముందే అన్నీ అరేంజ్ చేసేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అన్నీ ఫస్ట్ అయితే అరేంజ్ చేసేసుకొని అవుట్ సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అన్ని ఐటమ్స్ అన్నీ అవుట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా తులసి కోటకు కూడా మంచిగా వాటర్తో వాష్ చేసి ముందట కూడా కొంచెం వాటర్ జల్లేసి అలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు వేద్దాము అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర పసుపు కుంకుమతో అయితే ఇలా అయితే బొట్టు అయితే పెట్టినాను. ఇంకా తులసి కోట ముందు కూడా ఇంకా బొట్టు పెడదాము అని చెప్పేసి, అదే ముగ్గు వేద్దాము అని చెప్పేసి ఇంకా అక్కడ కూడా చిన్నగా వేశాను. ఇంకా దీపం పెట్టడానికి చిన్న గడపలాగా ఉంటుంది అని చెప్పేసి దానిపైన కూడా ఇట్లా బోర్డర్ లాగా ఉంది కదా, దానిపైన కూడా చిన్నగా ముగ్గు అయితే వేశాను నేనైతే అక్కడ. ఎవ్రీ ఇయర్ అయితే తులసి చెట్టు దగ్గర పందిరి అయితే వేస్తాను, కట్టెలు పెట్టేసి మంచిగా. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టి లైటింగ్ పెట్టి అయితే వేసేదాన్ని. బట్ ఈ ఇయర్ వర్షం వల్ల అసలు కుదరలేదు వేయడానికి. ఇంకా ముందు రోజు మొత్తం ఫుల్గా వర్షము గాలి ఎక్కువగా ఉండే, సో ఇంకా దానివల్ల ఇంకా చెట్లు పెట్టినా కూడా, అవి గట్టలు పెట్టినా కూడా ఆగవు అని చెప్పేసి అయితే నేను పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వర్షం తగ్గితే వేద్దాము అనుకున్నా, బట్ ఆ రోజు కూడా కొంచెం గాలి ఎక్కువగానే ఉండే నేను లేచినప్పుడు. అలాగే కొంచెం చిన్న చిన్న వర్షం కూడా పడుండే. ఫైనల్గా అయితే వర్షం అయితే తగ్గింది. ఆ వానదేవుడు కరుణించాడో ఏమో తెలియదు కానీ, సో ఫైనల్గా అయితే వర్షం అయితే తగ్గింది. నేను మళ్ళీ పూజ కాసేపు స్టార్ట్ చేసిన కాసేపటికి మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా వన్ డ్రాప్ పడుతూ ఉండే. బట్ ఫైనల్లీ అయితే పూజ అయితే ప్రశాంతంగా అయితే జరిగింది. బట్ ఎలా జరిగింది ఏంటి ముందు ముందు ఇంకా చూస్తూ ఉండండి ఎలా అయింది అని చెప్పేసి అయితే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా నేను ఎక్కడైతే ఉసిరి దీపాలు అలాగే 365 వత్తులు పెడతానో అక్కడ కూడా ముగ్గు వేస్తాను. అష్టదళ పద్మ ముగ్గు అయితే వేశాను. అది వేశాక పసుపు కుంకుమతో కూడా మంచిగా అలంకరించేసి నెక్స్ట్ అయితే నా దగ్గర బనానా లీఫ్ అయితే ఉన్నాయి, తమలపాకులు లేవు. సో అందుకోసం అని చెప్పేసి బనానా లీఫ్ని పెట్టేసి ఉసిరికాయలను అయితే పెడుతున్నాను దానిపైన. ఉసిరికాయలు కూడా ఇక్కడ ఫ్రోజన్వి దొరుకుతాయి. సో ఇంకా అదే ప్యాక్ తీసుకొచ్చేసి ఇంకా మార్నింగ్ లేచాకైతే ఫస్ట్ ఉసిరికాయలని వాటర్లో సోక్ చేశాను, ఎందుకంటే ఫ్రోజనే కదా, ఇంకా మొత్తం వాటర్ ఉంటే కొంచెం వాటరీగా ఉంటుంది, అంటుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి అయితే ఫస్ట్ వాటర్లో వేసేసి వాటర్ని అంత ఫ్రోజన్ అంతా పోయిన తర్వాత మళ్ళీ వాటిని ఒక టిష్యూలో వేసేసి వాటర్ని తీసేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ అన్నీ అరటి ఆకు పైన అరేంజ్ చేసుకున్న వాటికి మళ్ళీ గంధము అలాగే కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టినాను. ఉసిరికాయలకి కూడా అన్నిటికీ బొట్టు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా పువ్వులతో అయితే డెకరేట్ అయితే చేశాను. ఇంకా అలాగే తులసి చెట్టుకి కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టినాను. ప్రతిమను పెట్టే ప్లేస్లో కూడా మంచి ముగ్గు వేసుకున్నాను కదా, ఆ ముగ్గు పైన కూడా మంచి ఫ్లవర్స్తో అయితే ఇలా అయితే డెకరేట్ అయితే చేసుకున్నాను. ఆ పువ్వుల మధ్యలో 365 వత్తులు చేసుకున్న ప్రతిమను కూడా పెట్టేసుకొని నెక్స్ట్ అయితే గౌరమ్మ కోసం అయితే ముందుగా ఫస్ట్ అరిటాకును అయితే పెట్టేసినాను ఆ ప్రమిద ముందు. అది పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు తీసేసుకొని వాటర్ వేసేసుకొని గౌరమ్మలాగా చేసేసుకున్నాను. గౌరమ్మకి కూడా కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఆ గౌరమ్మని అయితే అరిటాకు మీద ఇందాక పెట్టుకున్నాం కదా అరిటాకు, దానిపైన అయితే పెట్టేసుకున్నాక వస్త్రంలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పసుపు కుంకుమ పెట్టేసి వస్త్రంలాగా ప్రిపేర్ చేసుకొని ఆ గౌరమ్మ దగ్గర అయితే పెట్టేసుకోవాలి. అది పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పువ్వులతో అలంకరించుకోవాలి గౌరమ్మ దగ్గర. అలాగే పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసుకోవాలి గౌరీదేవి దగ్గర. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను వత్తులను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి కూడా చూద్దాము. సో నేను దీనికోసం అయితే ఒక 5 అయితే పెద్దవి తీసుకున్నాను, మిగతా అన్నీ చిన్న చిన్నగా చేసేసుకున్నాను. సో వాటిని కూడా మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని వత్తులను అయితే అన్నీ చేసుకున్నాక ఫస్ట్ పెద్ద వత్తుల్ని మధ్యలో పెట్టేసి నెక్స్ట్ చిన్న వత్తులన్నీ సైడ్కి అరేంజ్ చేసేసాను. ఆ పెద్ద వత్తులు ఏవైతే ఉంటాయో మొత్తం వీటిని ఈ ఉండలాగా చేసేసుకొని దానికి చుట్టేసేసుకోవాలి. నెక్స్ట్ అవన్నీ చుట్టేసుకున్న తర్వాత
ఆ వత్తులన్నిటిని ఒక ప్రమిదలో పెట్టేసుకొని గీ అయితే వేసేస్తున్నాను. ముందు రోజే అన్నీ ముందే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డేకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే. సో ఇంకా ఇక్కడ కూడా దీపం రోజు పెట్టే దీపంని తులసి కోట దగ్గర దానిలో కూడా వత్తులు వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను కదా. సో ఉసిరికాయల పైన కూడా వీటిని కూడా పువ్వొత్తులు ముందే ప్రిపేర్ చేసుకున్నాను. వాటిని కూడా గీలో మంచిగా నానబెట్టి పెట్టాను. వాటితో పాటు ఇవి కూడా. సో వాటిని కూడా ఉసిరికాయల పైన అన్నీ పెట్టేసి ఇంకా ఇక్కడైతే దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇక్కడ దీపం వెలిగించడానికి అయితే చాలా అంటే చాలా టైమే పట్టింది. అసలు గాలి వస్తుంది, అస్సలు ఆగట్లేదు వెలిగించడానికి కూడా. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా చేతినైతే ఇలా అడ్డుపెట్టయితే కొంచెం వెలిగించాను. ఇంకా 365 వత్తుల దగ్గర అయితే కర్పూరంని వేసి అయితే ఇలా అగరబత్తితో అయితే అంటించాను. అది బాగానే అంటుకుంది. బట్ ఉసిరికాయ దీపాల పైన పువ్వొత్తులు ఉన్నాయి కదా, అవి అస్సలు అంటుకోవట్లేదు. ఆ గాలికి ఇలా తీసి ఇలా పెట్టగానే అది పోతుంది. ఫస్ట్ అగరబత్తితో పెట్టాను, బట్ అది రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఆ పువ్వొత్తిని తీసి పెద్ద వత్తి ఉంది కదా 365 వత్తుల దగ్గర, దాని దగ్గర నుంచి అంటు పెడతా ఉంటే ఆ ఫైర్ గాలికి అటు ఇటు నా చేతులకు వస్తూ ఉండే. బట్ అయినా కూడా అలా కూడా ట్రై చేశాను, అలా కూడా రాలేదు. నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టే లోపలనే ఆ గాలికి వెళ్ళిపోతూ ఉండే. అలా కూడా కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏం చేశానంటే లైటర్తో తీసుకొని అంటుపెట్టాను, చేతి అడ్డు పెట్టేసి. అలా పెట్టినా కూడా కొన్నిసార్లు ఉన్నాయి పోతూ ఉండే, మధ్య మధ్యలో ఒకటి వెలిగించే లోపు ఇంకొకటి పోతూ ఉండే. బట్ ఫైనల్గా అయితే దీపాలు అయితే వెలిగించేసి నైవేద్యంగా అయితే పండ్లు అలాగే సిరనైతే పెట్టినాను, స్వీట్ అయితే. లాస్ట్ ఫైనల్గా అక్షంతులు, పసుపు, కుంకుమ చెట్టు దగ్గర అలాగే గౌరీదేవి దగ్గర మళ్ళీ వేసేసుకొని ఇంకా ఇక్కడైతే హారతిని అయితే ఇచ్చాను. దేవుడికి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత నేను తీసేసుకొని పక్కనే పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా లాస్ట్ ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొడుతుంటే ఉన్నది కదా, ఇంకా అదేమో చాలా హార్డ్గా ఉంటుంది కొట్టడానికి, పగలడానికి ఏమో చాలా టైం తీసుకుంటుంది. అయినా ఫైనల్గా అయితే కొట్టేశాను కొబ్బరికాయ. వానదేవుడి వల్ల అయితే ఇలా అయితే నా పూజ అయితే ఫినిష్ అయితే చేసుకున్నాను. పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్కి కోసం కూడా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అన్నీ ప్రిపేర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే. సో ఇంకా మార్నింగే అంతా క్లీన్ అయితే చేశాను, బట్ ముగ్గులు అయితే ఏమీ వేయలేదు. బట్ అందుకోసం అని చెప్పేసి మళ్ళీ గడపని ఒకసారి వాష్ చేసుకొని మంచిగా పసుపు అయితే రాస్తున్నాను. మంచిగా ఎల్లో కలర్ కనిపిస్తే గడపకి చాలా బాగుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి మంచిగా పసుపు రాసేసి ఇంకా ఇక్కడైతే ముగ్గునైతే వేస్తున్నాను. ఇలా గడపకి మంచిగా ముగ్గులు వేస్తే, పసుపు రాసి ముగ్గులు వేస్తేనే మంచి కలర్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇలా అయితే వేసినాను. ఇంత అయిపోయిన తర్వాత మంచి కుంకుమతో బొట్లు పెట్టేసి మధ్య మధ్యలో అక్కడ కొంచెం అలా పెట్టేసి ఇలా అయితే గడప ముగ్గునైతే వేసేసాను. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. సో ఇంకా మీరు ఎలా చేసుకుంటారు. సో ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అవుట్ సైడ్ కూడా చిన్నగా ముగ్గు అయితే వేసినాను. కలర్స్ ఏమీ ఫిల్ చేయలేదు, ఇంకా అప్పటికే ఫుల్ గాలి అలా ఉండే, ఇంకా గాలికి కూడా ఫుల్ కొట్టుకోపోతూ ఉంటుంది అని చెప్పేసి వేయలేదు. ఇంకా నార్మల్గానే వేసాను. ఇంకా ముగ్గు కూడా ఈవినింగ్ టైంలో ఇంకా కొంచెం డార్క్ అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు అయితే పెట్టేసి క్రాకర్స్ అయితే కాల్చాను. సో మీరు అందరు కాల్చుకున్నారా ఇంకా క్రాకర్స్? ఇంకా మా పిల్లలు అయితే కాల్చలేదు. పాప ఏమో క్లాస్కి వెళ్ళిపోయింది, బాబు ఏమో టైర్డ్ అయిపోయి ఇంకా స్లీప్ టైం కూడా అయ్యింది. సో ఇంకా అందుకోసం నేను ఇంట్రెస్ట్ చూపించలేదు క్రాకర్స్ కాల్చడానికి అయితే. బట్ ఇక్కడ నేను ఒక్కదాన్ని అయితే కాలుస్తున్నాను. మరి ఇంకా నేను ఒక్కదాన్ని కూడా ఇంకా ఎవరు కాల్చిపోతే ఎలా అని చెప్పేసి నేనైతే ఇలా అయితే కాల్చాను. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ కార్తీక పౌర్ణమి వ్లాగ్. అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, క్రాకర్స్ కాల్చారా లేదా కూడా కామెంట్లో చెప్పేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాని మీద కొట్టేసేయండి. అప్పుడు నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.